విద్యార్థుల యొక్క అధ్యక్షురాలు అనిత గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా గమనించడం జరిగింది. వార్డన్ కానీ, ఇన్ఛార్జ్ కానీ, డీడీ కానీ, ఇక్కడ ప్రవీణ్ గారు కూడా వచ్చారు. మొత్తం పరిస్థితులు అన్నీ కూడా మీరు కూడా మీ పిక్చర్లో అన్నీ ఫిక్స్ చేసి పెట్టిండ్రు. వారికి చెప్పాము ఇక్కడ నుంచి బిల్డింగ్ కూడా షిఫ్ట్ చేస్తామంటున్నారు. కెపాసిటీ 150 మంది ఉన్న కెపాసిటీ 200 మందిని పెట్టారు అమ్మాయిల్ని. అది ఇప్పుడు ఇమీడియట్లీ 1 వీక్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానంటున్నాడు. ఒకవేళ 1 వీక్లో కొత్త బిల్డింగ్లో పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ గిట్ట అన్నీ ఒక్కొక్కరికి ఇండివిజువల్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ గిట్ట ఏర్పాటు చేయనట్టయితే మేము డైరెక్టర్ని ముట్టడి చేస్తాం విద్యార్థినులతో. వారం రోజులు గిట్ట చేయకుంటే ఈ విద్యార్థులందరినీ కూడా తీసుకొని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ ముంగట్నే వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ పిల్లలు ఇట్లాసుంటి ఫుడ్ తింటారా, వాళ్ళ పిల్లలు ఇట్లాసుంటి ఆనపకాయలు ఎండిపోయిన ఆనపకాయలు తీసుకొస్తారా, వాళ్ళ పిల్లలకు మురిగిపోయినటువంటి పుదీనా వేస్తారా, వాళ్ళ పిల్లలకు 1 లీటర్ పాలల్లో 100-200 మందికి ఛాయ్ తాపుతారా, వాళ్ళ పిల్లలకు పురుగులు ఉన్నటువంటి బియ్యంలో అన్నం పెడతారా వండి, వాళ్ళ పిల్లలకు ఎండిపోయిన ఇడ్లీలు పెడతారా? కనిపిస్తున్నాయి అక్కడ అన్ని చూపించడము. ఎక్కడ కూడా ఏ వస్తువు ఉన్న చోట కూడా పరిశుభ్రంగా లేదు. అంత డస్టెడ్గా మొత్తం కూడా దాని యొక్క ఏదైతే ధనియాలు కానీ, కారం పొడి కానీ, కందిపప్పు కానీ పెట్టేటటువంటి డబ్బాలు ఏవైతున్నాయో దాని చుట్టూరుతో మొత్తం కూడా చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నది. వాష్రూమ్ల దగ్గర, అమ్మాయిల వాష్రూమ్ల దగ్గర ఎట్లా వండుతారు, ఎట్లా అట్లా పెడతారు. నేను అందుకని ప్రవీణ్తో మాట్లాడినా, డీడీ గారి గిట్ట 1 వీక్లో సాల్వ్ చేయకుంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళని వదిలే సమస్య లేదు. ఇది మేము తప్పనిసరిగా ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాము. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, పిల్లలంటే పట్టించుకోవడం లేదు. రేపు వాళ్ళు ఏ రకంగా విద్యను అభ్యసించి సమాజానికి పనికొచ్చేటటువంటి విద్యార్థుల్ని ఈ రకమైనటువంటి నయవంచనతోని వాళ్లకు మేము చేస్తున్నాము, సన్నబియ్యం అన్నం పెడుతున్నాము, మంచిగా చూస్తున్నాము అని చెప్తున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించి వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద తప్పనిసరిగా మేము పోరాటం చేస్తాం. నాడు దేశంలో 143% యువకులు ఉన్నారు. యువశక్తి ఏ రకంగా బయటకు వచ్చిందో ఈనాడు చూస్తున్నాం మనం. ఈ హాస్టల్లో ఒక పెద్ద ఉదాహరణ. వీళ్ళు తలుచుకుంటే సమాజాన్ని మొత్తం మారుస్తారు. వీళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాల గద్దెలు దిగుతాయి. వీళ్ళు తలుచుకుంటే ఏ రకమైతే ప్రభుత్వం చేయాల్సినటువంటి న్యాయంగా వీళ్ళకి అందాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతున్నాయో అది సాధించేంత వరకు కూడా ఈ యువక రక్తం నిద్రపోదనేది మాకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి యువకుల్ని మేము చైతన్యవంతులను చేస్తాం. యువకులకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల గురించి మేము పోరాటం చేస్తాం. తప్పనిసరిగా వారికి అండగా మేము ఉంటాం.